వెనకాల చూడొచ్చు కదా, అక్కడ మనకి సంబంధించినటువంటి తెలుగు ఫుడ్ కూడా దొరుకుతుంది. నిన్న మసాలా దోశ తిన్నాం, ఈరోజు ఊతప్పం తిన్నాం. ఇక్కడ నుంచి మనకి రిషికేష్కి అయితే మనం బయలుదేరుతున్నాం. ఈరోజు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఎండగా ఉంది, ఇప్పుడే బయలుదేరాం. ఇక్కడ నుంచి రిషికేష్కి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు రిషికేష్లో ఉన్నటువంటి వ్యూస్ అన్ని మీకు చూపిస్తాను. కీప్ వాచ్. ఓపెన్ చేసి చూస్తే సేమ్ మనకి ఇలా ఉంటుంది. బత్తాయి ఎలా ఉంటుందో, నారింజ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పుల్లపుల్లగా తీయగా ఉంటుంది. బట్ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఈ ఉబ్బసం ఉంది కదా, ఉబ్బసానికి మంచిగా పనిచేస్తుంది అని చెప్పారు. ఒకసారి ట్రై చేయండి. నేనైతే తిన్నాను, ఇది చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన సైడ్ కూడా దొరుకుతుంది, ఆంధ్ర సైడ్ కూడా. ఒకసారి ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లాంటివి తింటే మనకి చాలా మంచిది అనమాట. మనం ఏం చేస్తామంటే రోడ్ సైడ్ ఇంకా నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్కి అయితే మనం చాలా అలవాటు పడ్డాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో ప్రజెంట్ ఫాస్ట్ ఫుడ్ని తగ్గించేసి ఈ యొక్క ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి, హెల్త్ ఇష్యూస్కి కూడా చాలా మంచిది. బద్రీనాథ్, శ్రీనగర్ వెళ్ళాలంటే ఈ యొక్క రిషికేష్ని క్రాస్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో బద్రీనాథ్ కానీ శ్రీనగర్ అంతా ఈ స్ట్రైట్ రోడ్డే. చూడొచ్చు ఇక్కడ మనం ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇక్కడ ఈ నేమ్ ప్లేట్ చూడొచ్చు. డెహ్రాడూన్ వచ్చేసరికి రైట్ సైడ్ వెళ్ళాలి, బద్రీనాథ్ శ్రీనగర్ వచ్చేసరికి స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ యొక్క హిల్ స్టేషన్లో ఈ యొక్క వ్యూస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ అయ్యింది, ఆఫ్టర్నూన్ 12 o'clock 1 o'clock అవుతుంది. సో చూడొచ్చు ఆ కొండల మీద ఇంకా మంచు ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి రిషికేష్లో మంచి యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఈ బంగీ జంప్ కానీ, రివర్ రాఫ్టింగ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో వాటిని యాక్టివిటీస్ కూడా మనం చూద్దాం, వీలైతే ట్రై చేద్దాం. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, పారాగ్లైడింగ్ కూడా అనమాట. పారాగ్లైడింగ్ కూడా మంచి అడ్వెంచరస్ అనమాట. ఇక్కడ ఆ యొక్క యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే ఆ యాక్టివిటీస్ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ చాలా తక్కువ రేట్లో, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట. ఈ యొక్క హిల్ స్టేషన్ కదా, సో వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. రిషికేష్లో మనం చూడాల్సింది ఏంటంటే రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, అదేవిధంగా తేరా మంజులు, అదేవిధంగా ఒక టెంపుల్ ఉంటుంది, మంచి ఫేమస్ టెంపుల్. అవి చూడాల్సినవి అనమాట. ఈ యొక్క రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అంటే ఏం లేదు, రివర్ గ్యాంగస్ మీద ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు, ఒక కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో రామ్ జూలా అయితే మనం వెళ్ళలేదు, బట్ కొన్ని ఫొటోస్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తాను, నేను తీసిన ఫొటోస్ అనమాట అవి. బట్ లక్ష్మణ్ జూలా అయితే వెళ్ళాం మనం. రామ్ జూలా దగ్గర మనం ఆగలేదన్నమాట. సో చూడొచ్చు రివర్ గ్యాంగస్ మీద అయితే ఈ యొక్క రామ్ జూలాని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇలా ఉంటుంది అనమాట బ్రిడ్జ్ వచ్చేసరికి. లక్ష్మణ్ జూలా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది.
చూడొచ్చు. ఇది రామ్జులా ఇది. రిషికేష్ వచ్చేసరికి మంచి హిల్ స్టేషన్ అనమాట. మీరు కనుక మంచిగా సూపర్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మంచిగా వచ్చేయచ్చు. మంచి స్పెక్టాక్యులర్ వ్యూస్ అయితే మంచిగా దొరుకుతాయి. చాలా నేను వెళ్ళిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయితే నేను చెప్పగలను. నేను ఇప్పటివరకు వెళ్ళిన ప్లేసెస్లో రిషికేష్ నాకు చాలా మంచిగా అనిపించింది ఈ యొక్క ప్లేసు. హాయ్ ఫ్రెండ్స్, రీచ్ అయిపోయాం ఇక్కడికైతే. కార్ పార్కింగ్ చేసేసాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కారు. పార్కింగ్ చేసేసాం కారు. ఇప్పుడు బయట సైడ్ అవుట్ సైడ్కి వెళ్తాను. రివర్ రాఫ్టింగ్ బుకింగ్ ఆఫీస్ చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. సో 12 కిలోమీటర్స్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటర్ రాఫ్టింగ్ చేయొచ్చు. పారాగ్లైడింగ్ గురించి అడిగాము. ప్రజెంట్ స్నో రీజన్ వల్ల పారాగ్లైడింగ్ అయితే క్లోజ్ అయింది. ఇంక రిమైనింగ్ ఆల్ యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ రన్ అవుతున్నాయి. దా నీళ్ళల్లో తడద్దా అంటే మంచి ఆడ ఇది వచ్చేసరికి వాటర్ యాక్టివిటీ గురించి ఫామ్ ఫిల్ చేయాలి. ఆరం 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 ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కోసం అనేసి స్టార్ట్ అయితే తీసుకున్నాం. అంత ప్రొఫెషనల్గా తీసుకున్నారు. సో రివర్ రాఫ్టింగ్ వెళ్ళబోతున్నాం. అక్కడ ఆల్రెడీ బుక్ చేసేసాం. 12 కిలోమీటర్స్ 50 రూపీస్ తీసుకున్నారు. సో ఆ రివర్ రాఫ్టింగ్ కూడా చూపిస్తాను మీకు.
ఇప్పటికి నేను షార్ట్ అయితే తీసుకున్నాను కానీ టీ షర్ట్ తీసుకుందామని ట్రై చేశాను, బట్ టీ షర్ట్ అయితే ఎక్కడ దొరకలేదు. మీరు కనుక ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయాలి అనుకుంటే రిషికేష్ వస్తే మాత్రం టీ షర్ట్స్ కూడా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ టీ షర్ట్స్ అయితే నాకు దొరకలేదు. ఇంక మేమైతే బయలుదేరిపోయాం. ఇదేంటంటే ఇప్పుడు మనం వచ్చేసరికి లక్ష్మణ్ జూలా పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ యొక్క లక్ష్మణ్ జూలా పాయింట్ దగ్గర నుంచి మనల్ని అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ బయటకైతే తీసుకెళ్తారు రివర్ రాఫ్టింగ్ వాళ్ళే ఒక ఓన్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళే మనల్ని తీసుకెళ్ళేసి ఆ 12 కిలోమీటర్స్ అవతాలు అయితే మనల్ని వదిలేస్తారు. ఆ రివర్లో మనం బోట్ వేసుకుని మనం వస్తాం అనమాట. మన పికపింగ్ పాయింట్ వచ్చేసరికి లక్ష్మణ్ జూలా. సో ఈ లక్ష్మణ్ జూలా దగ్గర అయితే మనల్ని పికప్ చేసుకుంటారు. ఈ యొక్క వెళ్ళే దారిలో వచ్చేసరికి ఆ యొక్క రివర్ గంగా నది అంటారు కదా, ఆ యొక్క గంగా నది వ్యూస్ కానీ అదేవిధంగా ఈ యొక్క హిల్ స్టేషన్ వ్యూస్ కానీ అయితే నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఈ యొక్క రోడ్ వచ్చేసరికి చాలా డేంజరస్గా ఉంది, బట్ చాలా అడ్వెంచరస్ అనమాట ఈ జర్నీ వచ్చేసరికి మాకు. ఇక్కడైతే ప్రజెంట్ బంగీ జంప్ ఉంది, బట్ బంగీ జంప్ అయితే మేము ట్రై చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్లైడింగ్, ఇందాక చెప్పాను కదా పారాగ్లైడింగ్ అయితే లేదు. స్నోఫాల్ వల్ల అయితే పారాగ్లైడింగ్ అయితే ప్రజెంట్ వెదర్ కండిషన్ వల్ల పారాగ్లైడింగ్ లేదు. ఇంకా మాకున్న ఆప్షన్ ఒకటే రివర్ రాఫ్టింగ్ అనమాట. సో ఆ రివర్ రాఫ్టింగ్ అయితే మేము చూస్ చేసుకున్నాం. రివర్ రాఫ్టింగ్ చూడొచ్చు, ఇది గంగా నది. ఈ యొక్క హిల్ స్టేషన్లో రివర్ రాఫ్టింగ్ వచ్చేసరికి చాలా సూపర్గా ఉంటుంది. ఆ యొక్క రివర్ రాఫ్టింగ్కి సంబంధించినటువంటి వీడియో వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే, మంచి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. మీరు కనుక హరిద్వార్ రిషికేష్ రావాలి అనుకుంటే ఒకసారి రండి, చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి అకామిడేషన్ వాటన్నిటికి సంబంధించి మీరు కనుక ఇంకా వీడియో చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో హరిద్వార్ వీడియో సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను. అదేవిధంగా నా యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో కూడా హరిద్వార్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా యూస్ఫుల్ అన్ని వీడియోస్.
స్పాట్కి రీచ్ అయిపోతున్నాం. వ్యూస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ యొక్క బ్రిడ్జ్ కిందగానే మనం వెళ్తాం అనమాట రివర్ రాఫ్టింగ్లో. సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడొచ్చు. మనమైతే రీచ్ అయిపోయాం మన పాయింట్ దగ్గరికి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి అయితే మన రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది, అడ్వెంచరస్ జర్నీ. చూడొచ్చు ఇక్కడ మనం ఇందాక 250 రూపీస్ ఇచ్చాం కదా 12 కిలోమీటర్స్ 1 పర్సన్కి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఇక్కడ మనం బోట్లో ఈ నదిలో దిగటానికి, ఈ యొక్క గంగా నది పరివాహక ప్రాంతం వల్ల టూరిజం డెవలప్మెంట్ వాళ్ళకి 20 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా నెక్స్ట్ మీతో పాటు కనుక సెల్ ఫోన్ కానీ ఇంకేమైనా కెమెరాస్ కానీ ఏమైనా తీసుకొచ్చినట్లయితే ఇక్కడైతే అలౌ చేయరు అనమాట. సో మీ ఓన్ రిస్క్తో వాటిని అయితే అలౌ చేస్తారు. ఇక్కడైతే వాటిని ఒక బ్యాగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ బ్యాగ్. ఆ బ్యాగ్లో వేసేసేస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో అది తర్వాత మనకి ఇచ్చేస్తారు, మన రిసీవింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయినాక మనకైతే ఇచ్చేస్తారు. మాది వచ్చేసరికి 12 కిలోమీటర్స్ రాఫ్టింగ్. చూడొచ్చు ఇక్కడంతా ప్రజెంట్ మేము కొండల మధ్యలో ఉన్నాం. చూడొచ్చు బ్యాక్ సైడ్ అంతా ఇదంతా కొండలు, ఫారెస్ట్ కొండలు. ఇటు సైడ్ కూడా అన్ని కొండలు. పైనుంచి వస్తారు రాఫ్టింగ్కి. మాకు ఇక్కడ నుంచి మాది వచ్చేసరికి 12 కిలోమీటర్స్ కాబట్టి వెళ్తాం. ఎక్కడైతే మేము రిషికేష్లో ఈ రాఫ్టింగ్ అయితే మేము బుక్ చేసుకున్నాము అక్కడ మా రిసీవింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ రిషికేష్లో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ గంగా నది అయితే చూడొచ్చు. మా యొక్క బోట్ చాలా కష్టపడుతున్నారు ఇక్కడ రాఫ్టింగ్ కోసం. అక్కడ చూడొచ్చు ఆల్రెడీ కొంతమంది బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మా బోట్ కూడా రెడీ చేస్తున్నారు. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, కూల్గా ఉన్నాయి వాటర్. లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నార్త్ ఇండియా టూర్ కనుక పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం లక్ష్మణ్ జూలా, అదేవిధంగా తెరమంజులు, అదేవిధంగా లోకల్ మార్కెట్స్ అయితే చూపించడం జరుగుతుంది. లక్ష్మణ్ జూలా, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి వాటర్ యాక్టివిటీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసరికి లక్ష్మణ్ జూలా దగ్గరికి వెళ్తున్నాం. ఈ మనం వెళ్ళే దారిలో వచ్చేసరికి ఈ యొక్క షాపింగ్స్, లోకల్ షాపింగ్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క షాపింగ్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడొచ్చు ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా షాపింగ్స్ కనిపిస్తాయి.